గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, లాస్ట్ సెషన్లో మనం 23rd సమ్ స్టార్ట్ చేసాం రైట్. ఇండివిజిబుల్ కేసులో కాంబినేషన్స్ మిమ్మల్ని ఎన్పీబీ క్యాలిక్యులేట్ చేయమన్నా చేశారా? నేను చేశాను, మీరు చేశారా? మీరు చేశారు. ఏ కాంబినేషన్ హైయెస్ట్ ఎన్పీబీ వచ్చింది? హలో ఎవ్రీవన్, ఎంతమంది చేయాలి కాంబినేషన్స్ ఎన్పీబీ? ఎంతమంది చేశారు? హ్యాండ్ సైజ్ సేమ్. ఓకే, అంటే క్లాస్లోనే ఇచ్చాను కదా టైం మీకు. ఇక్కడ నో ఇష్యూ. అందులో ఏ కాంబినేషన్ హైయెస్ట్ ఎన్పీబీ వచ్చింది? సెలక్షన్ రాసారా? కంక్లూషన్ ఎంతమంది రాశారు? ఓకే, రైట్ ద కంక్లూజన్. It is advisable to select the combination C. It is advisable to select the combination C because the total NPV is higher. Higher. Right? Are you ready? ఇది ఇండివిజిబుల్. ఇప్పుడు డివిజిబుల్ కేసులో చేయాలి కదా, ఏమంటారు? స్టెప్ నెంబర్ ఎనీ డౌట్స్? కేస్ ఆఫ్ డివిజిబుల్ ప్రాజెక్ట్స్ హెడ్డింగ్ ఏం పెట్టాలో మీ అందరికీ తెలుసు. సేమ్ హెడ్డింగ్ పెట్టండి. డిటర్మినేషన్ ఆఫ్ ఆప్టిమమ్ investment package in case of divisible projects and if the fund available is 1,10,000. ఓకే, హెడ్డింగ్ తర్వాత పెడతారు కానీ ముందు చూడండి ఒకసారి. డివిజిబుల్ ప్రాజెక్ట్స్ అప్పుడు మన సెలక్షన్ అప్పుడు కూడా ఎలా ఉండాలంటే బేస్డ్ ఆన్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ బేస్డ్ ర్యాంకింగ్ రైట్. సో టోటల్ ఫండ్ అవైలబుల్ ఎంత? 1,10,000. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎస్, అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ప్రాజెక్ట్ ఎంత? 60,000. గ్యాప్ బ్యాలెన్స్ 50,000 ఉంది అంతేనా? నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి? అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ సెకండ్ ర్యాంక్ ఏంటిది? ప్రాజెక్ట్ హౌ మచ్ ఇట్ ఇస్? 40,000. గ్యాప్ డిఫరెన్స్ ఎంత? బ్యాలెన్స్ ఆఫ్ this balance should be invested in which project? Rank based C na? Okay. Balance of fund to be invested in project C, right? Calculation of total NPV for this combination. Project NPV ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? E, B and part investment in C, right? ఈ NPV ఎంత వస్తుంది? ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేసాంగా 35,300. Bకి 8,000. Cలో పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. C టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? టోటల్ ఇన్వెస్ట్మెంట్ Cకి కావాల్సిన మనీ ఎంత? ఇన్వెస్ట్మెంట్ 50,000. 50,000 ఇన్వెస్ట్మెంట్కి ఎంత ఎన్పీవీ వస్తుంది? మరి మనం పెడుతుంది సో 10,000కి ప్రపోర్షనేట్ ఎన్పీవీ వస్తుంది.
10,000 into 9,400 divided by 3,000. Tell me the value. 1,008 total. Total ఎంత? 35,500. లిసన్ ఎవ్రీబడి, ఇది ఫైనల్ కాదు. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ లిటరలీ పక్కన పెట్టాం. ఏంటది? ప్రాజెక్ట్ డి. ప్రాజెక్ట్ డికి క్యాపిటల్ రేషనింగ్కి అసలు రిలేషన్ లేదు. ఎందుకు సార్? బికాస్ డి అనే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ ఎండింగ్, అవునా కదా? డి ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన క్యాపిటల్ రేషనింగ్ సిచ్యువేషన్ ఓన్లీ 0 ఇయర్లో మాత్రం అప్లికబుల్. చెప్పాను కదా, గుర్తుందా? సింగిల్ పీరియడ్ క్యాపిటల్ రేషనింగ్ అండ్ మల్టీ పీరియడ్ క్యాపిటల్ రేషనింగ్. అంటే మీ క్యాపిటల్ రేషనింగ్ షార్ట్ సప్లై ఓన్లీ 1 ఇయర్కి అప్లికబుల్ అయితే సింగిల్ పీరియడ్, మోర్ దెన్ 1 ఇయర్కి అప్లై అయితే మల్టీ పీరియడ్. ఇప్పుడు మీకు ఫండ్ ఓన్లీ 1,10,000 లిమిటెడ్ ఉందని ఎప్పుడు మాత్రం చెప్పాడు? 0 ఇయర్. సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఆన్వర్డ్స్ మీకు ఇంతే ఫండ్ ఉంటుంది, ఇందులోనే మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పాడా? చెప్పలేదు. అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ప్రిటేషన్, అజంప్షన్ ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఆన్వర్డ్స్ ద ఫండ్ ఈస్ అన్లిమిటెడ్. ఐ కెన్ యాక్సెప్ట్ యాజ్ మెనీ ప్రాజెక్ట్స్ యాజ్ పాసిబుల్. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ ఫండ్ అవైలబిలిటీ. అలాంటప్పుడు ప్రాజెక్ట్ డి నేను ఈ కాంబినేషన్స్కి సంబంధం లింక్ చేయను. ఎందుకంటే డీని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను? ఫస్ట్ ఇయర్ ఎండింగ్. ఆ టైమింగ్ నా దగ్గర ఎనఫ్ మనీ ఉంటుంది కదా. విత్ ఇన్ దిస్ మనీ నేను ఇన్వెస్ట్ చేయాలనే కన్స్టెంట్ దేనికి అప్లికబుల్ కాదు? డీ కాదు. బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ఇయర్ 0. వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ప్రాజెక్ట్కి కాంబినేషన్స్కి అసలు ఎటువంటి లింక్ లేదు. ఆర్ యూ గెటింగ్? ఈవెన్ మీరు ఇండివిజువల్ ప్రాజెక్ట్ సిచ్యువేషన్లో కూడా డీని పక్కన పెట్టేసి, అవునా కదా? హలో. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్? డీని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ చేయండి. కాకపోతే ఎన్పివిని చూసుకుని, ఎన్పివి పాజిటివ్ నెగిటివ్ డీకి, దెన్ యాక్సెప్టెడ్. అదే నెగిటివ్ వస్తే రిజెక్టెడ్. అంటే అక్కడ సెలక్షన్ ఎన్పివి పాజిటివా కాదా అని కానీ కాంబినేషన్లో వస్తుందా లేదా, ఫండ్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ యూ గెటింగ్? సో క్యాపిటల్ రేషనింగ్ సిచ్యువేషన్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ప్రాజెక్ట్ డి బికాస్ we are going to start that particular project after 1 year, and from then onwards capital rationing is not applicable. Okay, so NPV of, okay, I'll write it. Project D kada, D project NPV enta? D ki enta vachindi NPV? 10,050. Some of these two numbers. 45,580. Correct na? And I got total NPV of 45,580. So in case of divisible projects, I should select project E, B and part investment and C along with project D. Okay, so that my total NPV will be 45,580. Copy change. Write the conclusion. It is advisable to select. It is advisable to select project. It is advisable to select project E, B, part investment of C and D, so that the resulting NPV will be higher. That is 45,580. 45,580. Got it? Hello? Yes. Next concept,
replacement decisions. What is the next concept? See, listen everybody. New concept, replacement decisions. Generally machines ki ఒక లైఫ్ ఉంటుంది, అవునా? ఆ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ఆ మెషిన్ సేల్ చేసి న్యూ మెషిన్ని పర్చేస్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఓల్డ్ మెషిన్ రిమూవ్ చేసి న్యూ మెషిన్ని ఇన్స్టాల్ చేస్తాం. రిమూవల్ ఆఫ్ ఓల్డ్ మెషిన్ అండ్ బయింగ్ ద న్యూ మెషిన్ ఇస్ నథింగ్ బట్ రిప్లేస్మెంట్. ఓకే, ఇక్కడ ఈ రిప్లేస్మెంట్ కాన్సెప్ట్లో మెషిన్ లైఫ్ అయిపోయిన తర్వాత రిప్లేస్మెంట్ ఒక కాంటెక్స్ట్ అయితే, మెషిన్కి ఇంకా ఫర్దర్ లైఫ్ ఉన్నప్పుడు కూడా మనం రిప్లేస్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అబ్సాల్సెన్స్, వాట్ యూ సే? నథింగ్ బట్ మెషిన్ అవుట్డేటెడ్ అయింది అనుకోండి, దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు లేదా డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు, ఫర్ బెటర్ ప్రొడక్టివిటీ అండ్ ఫర్ ఎక్సెస్ రెవెన్యూ ఐ గో ఫర్ ది న్యూ మెషిన్. అంటే ఏం చేస్తానంటే ఓల్డ్ మెషిన్ సేల్ చేసి న్యూ మెషిన్ పర్చేస్ చేస్తాం. ఈసారి ఓల్డ్ మెషిన్కి ఇంకా ఫర్దర్ లైఫ్ ఉంటుంది, బట్ స్టిల్ ఐ గో ఫర్ రిప్లేస్మెంట్ టు ఇంక్రీజ్ మై ప్రొడక్షన్ ఆర్ రెవెన్యూ. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మెషిన్ కంటిన్యూ చేస్తే నేను ఎవ్రీ ఇయర్ 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అదే న్యూ మెషిన్ కానీ నేను తీసుకొస్తే, రిప్లేస్ చేస్తే న్యూ మెషిన్తో ఓల్డ్ మెషిన్ని, ఆటోమేటిక్గా నా ప్రొడక్షన్ ఒకేసారి 50% డబుల్ అవుతుంది, 50% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1,50,000 యూనిట్స్. అప్పుడు సేల్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఐ కెన్ గెట్ సమ్ ఎక్స్ట్రా రెవెన్యూ ఇఫ్ ఐ కెన్ గో ఫర్ రిప్లేస్మెంట్. సో అలాంటి కేసెస్లో కూడా ఫర్ బెటర్ ప్రొడక్టివిటీ వీ కెన్ గో ఫర్ వాట్? రిప్లేస్మెంట్. సో రిప్లేస్మెంట్ అనేది లైఫ్ కంప్లీట్ అయినప్పుడు కానీ, అదర్వైజ్ ఫర్దర్ లైఫ్ ఉంటే మెషిన్ అవుట్డేటెడ్ అయినప్పుడు కానీ మనం రిప్లేస్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఓల్డ్ మెషిన్ కన్నా న్యూ మెషిన్ బెటర్ ప్రొడక్టివిటీ ఉన్నా కూడా అప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? రిప్లేస్మెంట్ వెళ్ళాలి. సో రిప్లేస్మెంట్ డెసిషన్స్ మీన్స్ డెసిషన్స్ రిగార్డింగ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెషిన్ విత్ న్యూ ఆటోమేటిక్ మెషిన్. సో ఈ రిప్లేస్మెంట్ కేసులో మీరు చేయాల్సిన అనాలిసిస్ ఏంటంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. వాట్ వాజ్ దట్? ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అవునా? నథింగ్ బట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అండ్ ఎక్స్ట్రా కాస్ట్, అడిషనల్ బెనిఫిట్స్ అండ్ అడిషనల్ కాస్ట్. రిప్లేస్మెంట్ వల్ల మనకు వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి, మనం ఇన్కర్ అయ్యే అడిషనల్ కాస్ట్ ఏంటి, అండ్ దట్స్ వాట్ యూ నీడ్ టు రైట్. కంపేర్ బెనిఫిట్స్ విత్ కాస్ట్, నథింగ్ బట్ calculate NPV. Which NPV I should calculate? If you consider incremental cash flows, then the NPV will be incremental NPV. You must calculate incremental NPV here, okay? Incremental NPV calculate here. How to calculate incremental NPV in case of replacement decisions? First of all, replacement decisions ki rendu reasons enti. ఒకటి, లైఫ్ ఆఫ్ ది మెషిన్ అయిపోయినప్పుడు, ఇంకొకటి అవుట్డేటెడ్. అయితే కాస్ట్ బెనిఫిట్ పర్స్పెక్టివ్లో ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి రిప్లేస్మెంట్ డెసిషన్. 1, ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఆర్ ఎక్స్ట్రా రెవెన్యూ. ఓకే, ఎక్స్ట్రా ప్రొడక్షన్ వస్తే ఎక్స్ట్రా రెవెన్యూగా వస్తుంది. రెండోది రిప్లేస్మెంట్ చేసేది ఇంకో రీజన్ కూడా రిప్లేస్ చేస్తారు, కాస్ట్ రిడక్షన్. అంటే మీరు మెషిన్ రిప్లేస్ చేయడం వల్ల సేమ్ ప్రొడక్షన్ యూనిట్స్ వస్తాయి, కానీ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ రిడ్యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఓల్డ్ మెషిన్తో మనకి లేబర్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ 100 crores అవుతుంది అనుకోండి, న్యూ మెషిన్తో ఓన్లీ 75 crores అవుతుంది అనుకోండి. ఎంత లేబర్ కాస్ట్ సేవ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ మీరు? 25 crores. సో ఆన్ అకౌంట్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఐ కెన్ సేవ్ మై ఎగ్జిస్టింగ్ ఎక్స్పెండిచర్. ఎన్ని ఇయర్స్ వరకు? న్యూ మెషిన్ లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. సో రిప్లేస్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి అయితే మీ సేల్స్ పెరుగుతుంది, లేదంటే కాస్ట్ రిడ్యూస్ అవుతుంది, ఆర్ బోత్, రెండు రావచ్చు కూడా. అర్థమవుతుందా? సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రిప్లేస్మెంట్ డెసిషన్ ఇస్ టు ఇంక్రీజ్ రెవెన్యూ అండ్ టు రెడ్యూస్ కాస్ట్. ఆర్ యూ గెటింగ్? టు ఇంక్రీజ్ రెవెన్యూ ఆర్ టు రెడ్యూస్ కాస్ట్ ఆర్ బోత్. Simple. Ultimately I need extra benefit. So for that we have to calculate what? Incremental NPV. So how I can calculate incremental NPV, sir? We should follow 4 steps to calculate incremental NPV. Step number 1, calculation of present value of
incremental cash outflows. What was that? Calculation of present value of incremental cash outflows. Particulars amount rupees. ఫస్ట్ మీరు న్యూ మెషిన్ పర్చేస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్. ఎప్పుడైతే న్యూ మెషిన్ పర్చేస్ చేస్తారో ఓల్డ్ మెషిన్ రిమూవ్ చేసి సేల్ చేస్తారు, అవునా కాదా? సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో? ఏ ఇన్ఫ్లో? క్యాష్ ఇన్ఫ్లో. క్యాష్ ఇన్ఫ్లో అనేది బెనిఫిటా కాస్టా? బెనిఫిట్. బెనిఫిట్ని కాస్ట్లో చేంజ్ చేయాలి, లెస్ చేయాలి. అంటే మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ఓల్డ్ మెషిన్. ఎన్ఎస్పి అంటే నెట్ సేల్ ప్రాఫిట్స్, ఓకే, ఆఫ్టర్ అడ్జస్టింగ్ ట్యాక్సెస్. డిఫరెన్స్ వచ్చింది. ప్లస్ ఎప్పుడైతే మీరు న్యూ మెషిన్ పర్చేస్ చేస్తారో, రిప్లేస్మెంట్ చేస్తారో, ఆటోమేటిక్గా మీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీనింగ్ మన ప్రొడక్షన్ బేస్ పెరుగుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సిన స్టాక్ పెరిగిద్ది అంటారు. నేను ఏమంటారు? మీ డేటాస్ పెరుగుతాయి. సేల్స్ పెరిగినప్పుడు డేటాస్ పెరగదా? డూ యూ థింక్ దట్ డేటాస్ విల్ ఇంక్రీజ్ బై ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్? విచ్ సేల్స్? క్రెడిట్ సేల్స్. మోర్ క్రెడిట్ సేల్స్, మోర్ డేటాస్. డూ యూ నో దట్? అండ్ క్యాష్ మెయింటైన్ చేయాల్సింది రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఈ మూడింటిని మనం ఏమంటాం? స్టాక్, డేటాస్, క్యాష్. వీటిని ఏమంటాం? కరెంట్ అసెట్స్. దానికి టెక్నికల్గా ఏదో పేరుంది, గట్టిగా సంథింగ్. వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్. ఓల్డ్ మెషిన్తో నాకు వర్కింగ్ క్యాపిటల్ 40 crores ఉండేది. న్యూ మెషిన్తో నా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ 70 crores అయింది. న్యూ మెషిన్ వర్కింగ్ క్యాపిటల్ 70 crores మెయింటైన్ చేయాలంటుంది. ఆల్రెడీ ఓల్డ్ మెషిన్తో వర్కింగ్ క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేస్తాను? ఐ సెట్ 40 crores. ఎంత మెయింటైన్ చేస్తాను? వర్కింగ్ క్యాపిటల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్? పెద్ద క్వశ్చనే, అవునా కాదు? ఏదో చెప్తుంటే ఎంటనాలు, నువ్వేదో చెప్తున్నా పేరు వర్కింగ్ క్యాపిటల్ అంతే. మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్, మెయింటెనెన్స్ ఆఫ్ డేటాస్, మెయింటెనెన్స్ ఆఫ్ క్యాష్. అది అలాగే మన దగ్గరే ఉంటుంది. ఎందుకుంటుంది సార్? స్టాక్ సేల్ అయిపోతుంది కదా, సేల్ అవుతుంటే మళ్ళీ ఏం చేస్తుంటాం? ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. డేటాస్ కలెక్ట్ అయిపోతుంది కదా సార్, మళ్ళీ ఫర్దర్గా సేల్ చేస్తూ ఉంటాం. క్యాష్ పేమెంట్స్ వెళ్ళిపోతాయి కదా సార్, కస్టమర్ దగ్గర నుంచి కలెక్షన్ వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు మీ దగ్గర ఉండేవి ఏంటి? స్టాక్, డేటాస్, క్యాష్. అది రొటేషనల్గా తిరుగుతూ ఉంటాయి అంతే, సైకిల్ లాగా. అర్థమవుతుందా? దాన్ని మనం టర్న్ ఓవర్ అంటాం. టర్న్ ఓవర్, రైట్? హలో, రొటేషన్. ఆ టర్న్ ఓవర్ ఎంత ఉంటే అంత బెటర్ సేల్స్ మనకు జనరేట్ అవుతుంది. సో బేసికల్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 40 crores వర్కింగ్ క్యాపిటల్ నేను కావాలని చెప్పాను. అంటే 40 crores స్టాక్ ఉంది, డేటాస్ ఉంది, క్యాష్ ఉంది. ఆల్రెడీ ఓల్డ్ మెషిన్తో కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఓల్డ్ మెషిన్ తీసిన నెక్స్ట్ మినిట్ స్టాక్, డేటాస్, క్యాష్ బ్యాలెన్స్ షీట్లోకి పోతాయా? ఉంటాయా అలాగే? అంటే మన ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుందా లేదా? మెషిన్ పోతుంది కానీ బ్యాలెన్స్ షీట్లోంచి ఏం పోదు. బ్యాలెన్స్ షీట్లో స్టాక్, డేటాస్, క్యాష్ అలాగే ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఆ స్టాక్, డేటాస్, క్యాష్ 40 crores మనకు కావాల్సింది ఉంది. కానీ న్యూ మెషిన్ ఎంత అడుగుతుంది? నన్ను 70 crores అడుగుతుంది. డెఫినెట్లీ యూ షుడ్ మెయింటైన్ 70 crores వర్కింగ్ క్యాపిటల్ విత్ న్యూ మెషిన్ అంటున్నాడు. ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉంది? 40 crores. ఎక్సెస్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 30 crores. దట్స్ వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ బికాస్ ఆఫ్ ది రిప్లేస్మెంట్ డెసిషన్. ఓకే, ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. ఆర్ యూ గెటింగ్? యాడ్ చేస్తే this is your incremental cash outflows. Tell me, cost of the new machine minus net sale process of the old machine plus investment in additional working capital. Okay, this is incremental cash outflow in present value terms. Step number 2, I have to calculate incremental depreciation. Incremental ante enti sir? That's extra mental, right?
మెంటలేగా. వాట్ ఇస్ అన్ ఇంక్రిమెంట్? ఇంక్రిమెంటల్ అంటే ఏంటి? ఇంక్రిమెంటల్ అంటే ఇంక్రీజ్ రా అంతే. ఎక్స్ట్రా. వాట్ యూ సే? ఎక్స్ట్రా డెప్రిషియేషన్. హౌ టు గెట్ ఎక్స్ట్రా డెప్రిషియేషన్? అడిషనల్ డెప్రిషియేషన్. Depreciation with new machine. Yeah, depreciation with new machine minus depreciation with old machine. Depreciation with old machine. If you deduct this, I'll get incremental depreciation. This is my incremental depreciation. Got it? Hello. Step number 3. Calculation of present value of incremental operating cash inflows. How to get it? ఇది డిఫరెంట్ వేస్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ది వే ఏంటంటే పర్టికులర్స్ ఎన్ని ఇయర్స్ అయితే ఉందో అన్ని ఇయర్స్కి న్యూ మిషన్ లైఫ్ ఉంటుంది, 1 to 10 years. ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి అంటే ఇంక్రీజ్ ఇన్ సిఎఫ్ఐడి, నథింగ్ బట్ సిఎఫ్ఐడి విత్ ద న్యూ మిషన్ మైనస్ సిఎఫ్ఐడి విత్ ద ఓల్డ్ మిషన్. న్యూ మిషన్ సిఎఫ్ఐడిలోంచి ఏ మిషన్ సిఎఫ్ఐడి లెస్ చేయాలి? ఓల్డ్ మిషన్ సిఎఫ్ఐడి లెస్ చేయాలి. లెస్ చేస్తే వచ్చేది ఏంటి? ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి. గాట్ ఇట్? దీన్ని డిస్కౌంట్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. ఐల్ గెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్. ఆర్ దీన్ని ఇంకొక వేలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పర్టికులర్స్ ఇయర్ 1 to n. PBDT with the new machine minus PBDT with the old machine. డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇంక్రిమెంటల్ పీబీడిటీ. వాట్ వాస్ దట్? ఇంక్రిమెంటల్ పీబీడిటీ అంటే ఎక్స్ట్రా పీబీడిటీ. దీనిలోంచి ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్కి లెస్ చేయండి. ఆల్రెడీ పైన మనకు వస్తుంది కదా, అప్పుడు ఏమొస్తుంది? ఇంక్రిమెంటల్ పీబీటీ రా, దెన్ ఇంక్రిమెంటల్ పిఏటి ట్యాక్స్ లెస్ చేస్తే, అవునా? యాడ్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్ విత్ సిఎఫ్ఐడి. అన్ని అడిషనల్గా తీసుకుంటున్నారు. అప్పుడు వచ్చేది కూడా ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి. దీన్ని డిస్కౌంట్ చేయాలి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ దగ్గర. దెన్ ఐల్ గెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ operating cash inflows. Got it? Step number 4. Calculation of present value of incremental terminal cash inflow. Particulars NSP of the new machine. న్యూ మిషన్ సేల్ చేస్తే మనకు సేల్ వాల్యూ వస్తుందా లేదా? కాకపోతే ఇక్కడ కూడా ఎక్స్ట్రా వాల్యూని తీసుకోవాలి, ఎక్స్ట్రా సాల్వేజ్ వాల్యూ మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ది ఓల్డ్ మిషన్.
సో ఎన్ఎస్పి ఆఫ్ ది న్యూ మిషన్ మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ది ఓల్డ్ మిషన్ అంటే మనకి ఎక్స్ట్రా సాల్వేజ్ వాల్యూనే వచ్చేది ఇంక్రిమెంటల్ ఎన్ఎస్పి, రైట్? ఈ ఇంక్రిమెంటల్ ఎన్ఎస్పికి మీరు ఎంతైతే ఎక్స్ట్రా వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారో దాని రియలైజేషన్ తీసుకోవాలి. రియలైజేషన్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్, ఎంతైతే వర్కింగ్ క్యాపిటల్ ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేస్తారో అది మొత్తం ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకో. గాట్ ఇట్? దెన్ ఐల్ గెట్ ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ఇది మొత్తం ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. దీన్ని డిస్కౌంట్ చేయండి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర. సో దట్ యుల్ గెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్. చెప్పండి లాస్ట్ స్టెప్ 4 ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ టర్మినల్ క్యాష్ ఫ్లో. ఎన్ఎస్పి ఆఫ్ ది న్యూ మిషన్ మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ది ఓల్డ్ మిషన్ అంటే ఎక్స్ట్రా సాల్వేజ్ వాల్యూ తీసుకోవాలి, న్యూ మిషన్ ఓల్డ్ మిషన్ డిఫరెన్స్, ప్లస్ రియలైజేషన్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్, ఎక్స్ట్రా వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్. Finally, I'll get total incremental terminal cash inflow. Discount it, I'll get present value of incremental terminal cash inflow. Now, ultimately, last low, మనం ఏం calculate చేయాలి? Incremental NPV. What is the formula for incremental NPV? Present value of incremental operating cash inflows plus present value of incremental terminal cash inflow minus present value of incremental cash outflow. ఒకవేళ ఇంక్రిమెంటల్ ఎన్పివి ఎక్స్ట్రా ఎన్పివి పాజిటివ్ వస్తే ఏం యాక్సెప్ట్? రిప్లేస్మెంట్ యాక్సెప్టబుల్, రిప్లేస్మెంట్ చేయాలి. ఒకవేళ నెగిటివ్ వస్తే డోంట్ గో ఫర్ రిప్లేస్మెంట్, యూ బెటర్ కంటిన్యూ విత్ ద ఎగ్జిస్టింగ్ మెషిన్. ఓకే, కాపీ దిస్ ఎంటైర్ కంటెంట్. Hello, everybody. Right? See, listen everybody, dear students. Depreciation calculated as per company law, calculated as per Income Tax Act. These two are different actually. Okay, depreciation ఎప్పుడు కూడా యాజ్ పర్ కంపెనీ లా ప్రావిజన్స్ కంప్యూటేషన్ ఒకలా ఉంటే ఫర్ అకౌంటింగ్ పర్పస్ అంటారు చెప్పాలంటే. ఫర్ అకౌంటింగ్ పర్పస్ whenever I'm preparing accounting, I should follow the laws, company laws, and I should follow the accounting standards, guidance notes, etc., etc., right? If I'm running a multinational company, I should also follow IFRS. All right? So, Income Tax Act, IT and Information Technology కాదు, Income Tax Act. Act లో depreciation మళ్ళీ వేరేగా ఉంటుంది. This is for tax purpose. ఈ రెండింటిలో డెప్రిషియేషన్ డిఫర్ అవడం వల్ల మీ బుక్ వాల్యూస్ అనేవి డిఫర్ అవుతాయి. దట్ మీన్స్ ద బుక్ వాల్యూ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ద బుక్ వాల్యూ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఒక అసెట్ కాస్ట్ ఉంది 10 lakhs, డెప్రిషియేషన్ వచ్చి మనం ఇయర్కి 2 lakhs SLM మెథడ్లో ఫాలో అవుతున్నాం. 2 lakhs డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటాం. అప్పుడు బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఆఫ్టర్ 1 year ఎంత? 8 lakhs.
ఇప్పుడు ఈ డెప్రిషియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసేస్తాం. డెబిట్ చేస్తేనే కానీ ప్రాఫిట్ రాదు కదా. వితౌట్ డెబిటింగ్ డెప్రిషియేషన్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డోంట్ గెట్ వాట్ ప్రాఫిట్. ప్రాఫిట్ రావాలంటే కంపల్సరీగా P&L అకౌంట్ డెప్రిషియేషన్ ఏం చేసి ఉండాలి, డెబిట్ చేసి ఉండాలి. ఎంత డెబిట్ చేశాను, 2 lakhs డెబిట్ చేసేసాను. నెట్ ప్రాఫిట్ అరైవ్ అయిపోయాను. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాను, రిటర్న్ ఫైల్ చేస్తాను. వెంటనే అసెసింగ్ ఆఫీసర్ ఒక క్వెరీ రైజ్ చేస్తాడు, నథింగ్ బట్ నోటీస్ పంపించాడు. నోటీస్ పంపించి అందులో ఏమని మెన్షన్ చేశారంటే, ద డెప్రిషియేషన్ is deducted or debited profit and loss account is not allowed as per the provisions of income tax act అని చెప్పాడు. మీరు ఏదైతే P&L అకౌంట్లో డెబిట్ చేశారో 2 లక్షలు, అది నేను ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయను అన్నాడు. అర్థమవుతుందా? ఎందుకు అలౌ చేయవు అని అంటే, నీకు నచ్చిన డెప్రిషియేషన్ నువ్వు డెబిట్ చేసి నువ్వు ప్రాఫిట్ తగ్గించేసి తక్కువ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటాడు అసెసింగ్ ఆఫీసర్. ఏవో అయితే ఏం చేయాలి, నాకు నచ్చినట్టు నువ్వేమీ చేయొద్దు, జస్ట్ ఫాలో ద లాస్. విచ్ లా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. యాక్ట్లో సెక్షన్ 32 అని ఒకటి ఉంది. అందులో డెప్రిషియేషన్ నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కాన్సెప్ట్స్ ఉన్నాయి, సెక్షన్ ప్రావిజన్స్ ఉన్నాయి. అవి చదివి దాని ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేసి డెబిట్ చేయని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, ముందు నీ నెట్ ప్రాఫిట్కి ఈ డిడక్ట్ చేసిన డెప్రిషియేషన్ యాడ్ చేసే ఫస్ట్. అర్థమవుతుందా? యాడ్ చేసేసి తర్వాత యాక్ట్లో డెప్రిషియేషన్ అలౌడ్ డెప్రిషియేషన్ ఉంటుంది. అంటే ఎంత డెప్రిషియేషన్ ఇవ్వాలి అనే దానికి ఒక బేసిస్ ఉంటుంది, అది డిడక్ట్ చేయని చెప్తాను. అంటే ప్రాఫిట్ ఆల్రెడీ అరైవ్ అయిపోయింటారుగా, ఆ ప్రాఫిట్కి ఇంతకుముందు డిడక్ట్ చేసిన 2 lakh డెప్రిషియేషన్ ఏం చేస్తారు, యాడ్ చేస్తారు. ఈ ట్యాక్స్ పర్పస్ కోసం డెప్రిషియేషన్ ఏం చేస్తారు, లెస్ చేస్తారు. ట్యాక్స్ పర్పస్ కోసం డెప్రిషియేషన్ ఎంత ఉండొచ్చు, ఎగ్జాంపుల్ నేను జస్ట్ రాస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుందని కాదు, కన్వీనియన్స్ కోసం రాస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డెప్రిషియేషన్ అప్పుడు WDVనే, రిటర్న్ డౌన్ వాల్యూలోనే క్లెయిమ్ చేసుకోవాలి. అలా రిటర్న్ డౌన్ వాల్యూ 15% క్లెయిమ్ ఇచ్చాడు. ఎంత డెప్రిషియేషన్, సారీ 10 lakhs కదా, కాస్ట్ 10 lakhs, దాని మీద 15% అప్లై చేయండి. 1,50,000 నువ్వు డిడక్ట్ చేయి, అప్పుడు బుక్ వాల్యూ ఎంత వస్తుంది అంటే వెంటనే మన కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వెంటనే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేంజ్ చేయదు, జస్ట్ ట్యాక్స్ పర్పస్ కోసం క్యాలిక్యులేషన్ మార్చిద్ది అంతే. ఇవన్నీ షీట్స్లో జరుగుతాయి కానీ దేనిలో జరగవు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండవు. యూ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీ నంబర్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బికాస్ ఆల్వేస్ యూ మస్ట్ ప్రిపేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ by following the provisions of company law and by following the accounting standards. I don't care about Income Tax Act because I'll care about Income Tax Act when I'm calculating my income tax liability. That's just a working sheet which has no relevance with my books of accounts. Are you getting? అంటే ఇప్పుడు నేను బుక్ వాల్యూ 8,50,000 అరైవ్ అయ్యాను కదా, ఇది బుక్స్లో రాదు, ఎక్కడ ఉంటుంది? ఆడిటర్ ఒక ఆయన ఉంటాడుగా, రిటర్న్ ఫైల్ చేసేవాడు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ప్రతి కంపెనీకి IT రిటర్న్ ఫైల్ చేసే ఆడిటర్ ఉంటారు కదా, చార్టెడ్ అకౌంటెంట్, అతను క్యాలిక్యులేషన్ చేస్తాడు. అతని పేపర్స్లో వర్కింగ్ షీట్స్లో ఉంటుంది నెంబరు, ఎంత ఉంటుంది, 8,50,000. నా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అకౌంటింగ్ బుక్స్లో బుక్ వాల్యూ ఎంత ఉంటుంది, 8 lakhs. కానీ ఆడిటర్ వర్కింగ్ షీట్స్లో ట్యాక్స్ బుక్ వాల్యూ ఎంత ఉంటుంది, 8,50,000. ఇదేమో ట్యాక్స్ బుక్ వాల్యూ, ఇదేమో అకౌంటింగ్ బుక్ వాల్యూ. Both are not same. This book value is not eligible for depreciation under the provisions of Income Tax Act, whereas this book value is eligible for depreciation under the provisions of Income Tax Act. Are you getting, my dear students? So we have two types of book value. One is accounting book value. Another one is what? Tax book value. Tax book value should not be incorporated in the financial statements. అంటే ట్రేడింగ్ అండ్ P&L లో దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేయం, ఓన్లీ ట్యాక్స్ పర్పస్ కోసం మాత్రం అది రాస్తాం. మరి మనం ఇక్కడ CFAT అరైవ్ అయ్యేటప్పుడు డెప్రిషియేషన్ అనేది ఒకటి డిడక్ట్ చేస్తాం కదా, ఆ డెప్రిషియేషన్ ఎందుకు డిడక్ట్ చేస్తాం అంటే ట్యాక్స్ సేవింగ్ కోసమేగా. హలో, అలాంటప్పుడు ఆ డెప్రిషియేషన్ ఏ డెప్రిషియేషన్ అయి ఉండాలి, యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మనది డెసిషన్ మేకింగ్ కోసం, అది ట్యాక్స్ సేవింగ్ కోసం డిడక్ట్ చేస్తాం. ఐ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హియర్, హలో ఐమ్ హియర్ టు టేక్ డెసిషన్స్, అంటే నేను ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా తీసుకోవాలి కంపల్సరీగా. కాబట్టి నాకు ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ దేని మీద ఉంటుంది, ఇస్ దట్ అకౌంటింగ్ బుక్ వాల్యూ ఆర్ ట్యాక్స్ బుక్ వాల్యూ? Tax book value.
సో దిస్ ఇస్ మై రిక్వైర్డ్ బుక్ వాల్యూ. ఆర్ యూ గెటింగ్? సో సింప్లీ స్పీకింగ్, ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆల్వేస్ వి కేర్ అబౌట్ వాట్? ట్యాక్స్ బుక్ వాల్యూ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డెప్రిషియేషన్ టు క్యాలిక్యులేట్ సిఎఫ్ఏటి ఇన్ అవర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఓకే, సిఎఫ్ఏటి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను సేల్స్ నుంచి డిడక్ట్ చేసే డెప్రిషియేషన్ యాజ్ పర్ ది ప్రావిజన్స్ ఆఫ్ కంపెనీలోనా, ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. I care about accounting book value or tax book value? I don't care about accounting book value. Accounting book value can be any number. I don't care. I'll care about what? Tax book value only, because only that is a value which is eligible for depreciation to get what? Tax saving. Can I get tax saving on accounting book value? No. It is not eligible. Entire income tax officer వచ్చేస్తాడు, తీసే ఆ నెంబర్ నాకు సంబంధం లేదంటాడు. ఏ వాల్యూ కావాలి అతనికి? ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎప్పుడైనా క్యాపిటల్ బేసిక్ సమ్లో ట్యాక్స్ పర్పస్ కోసం ఈ వాల్యూ ఉంది, అకౌంటింగ్ పర్పస్ కోసం ఈ వాల్యూ ఉంది అన్నప్పుడు అసలు కళ్ళు మూసుకుని అకౌంటింగ్ పర్పస్ కోసం ఉన్న వాల్యూని పక్కన పెట్టేయాలి. ఏ వాల్యూని మాత్రమే ఫోకస్ చేయాలి? ట్యాక్స్ వాల్యూ. బికాస్ ఐ నీడ్ ట్యాక్స్ సేవింగ్. ఐ డోంట్ కేర్ అబౌట్ అకౌంటింగ్ బుక్ వాల్యూ. ఆర్ యూ గెటింగ్? ఎస్. నౌ ఈ ప్రాసెస్లో మీకు ఒక కాన్సెప్ట్ ఉంది, అయితే నేను ముందే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఇంకా మీకు పీజీబీపీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్ అని ఒకటి వస్తుంది. నేను ఓవర్ వ్యూ జనరలైజ్గా చెప్పేస్తాను, నా క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. మీకు డీప్గా సార్ చెప్తారు, ఓకేనా? సో బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్లో ఏంటంటే జనరల్గా అకౌంటింగ్లో మనం జనరల్లీ ఏ అసెట్ కాసెట్ డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం, అవునా కదా? చూసే. బట్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం అసెట్స్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ కింద సపరేట్ చేస్తారు. అంటే సిమిలర్ కేటగిరీ ఉన్న అసెట్స్ అన్నింటినీ ఒక బ్లాక్ కింద సపరేట్ చేస్తారు. ఆ బ్లాక్ని బేస్ చేసుకుని డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఈ బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే మనం డెప్రిషియేషన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ అన్నాను నేను, అంటే ఒక అసెట్ కాదు, చాలా అసెట్స్. బ్లాక్ ఆఫ్ అసెట్స్లో గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, అంటే చాలా అసెట్స్. ఇది కాస్ట్ ఆఫ్ ది అసెట్స్. ఆర్ యూ గెటింగ్? ఈ అసెట్స్ నుంచి నేను డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తాను. డెప్రిషియేషన్ ఫర్ ఇయర్ 1 అని చెప్పి లెస్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఒక 10 లక్షలు ఉందనుకోండి అసెట్స్ వాల్యూ. డెప్రిషియేషన్ ఫర్ ఇయర్ 1 ఒక 20% అనుకోండి. ఎంత అన్నారు? సరే 15% అనుకోండి. ఎంత? 1,50,000. ఇప్పుడు బ్లాక్లో ఇంకా ఎంత వాల్యూ ఉంది? 8 lakh. ఈ బుక్ వాల్యూ ఏదైతే ఉందో ఇది బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 1. ఈ ఇయర్ 1 ఎండింగ్ కొంచెం ఉన్న ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఏ వాల్యూ? బుక్ అకౌంటింగ్ బుక్ వాల్యూ ఆర్ ట్యాక్స్ బుక్ వాల్యూ? ట్యాక్స్ బుక్ వాల్యూ. దట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ ట్యాక్స్ బుక్ వాల్యూ ఏదైతే ఉందో 8,50,000, ఇప్పుడు మళ్ళీ సడన్గా నేను ఇంకో అసెట్ పర్చేస్ చేశాను. అసెట్ పర్చేస్ చేస్తే ఏమైంది? మళ్ళీ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఏదైనా ఒక అసెట్ పర్చేస్ చేయగానే దాన్ని యాడ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ది న్యూ అసెట్. 1,00,000 రూపాయల అసెట్ కొన్నాను అనుకోండి, వెంటనే యాడ్ చేస్తాం. ఎంత వచ్చింది? 9 lakh. ఎంత కొంటే అంత ఆల్వేస్ యాడ్ చేస్తాం. మళ్ళీ అదే ఇయర్ ఒక అసెట్ సేల్ చేస్తాను అనుకోండి, మైనస్ చేసేయండి. సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద అసెట్, సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ అసెట్ ఎంత? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,50,000 సేల్ చేస్తాను అనుకోండి, ఎంత ఉంది? ఇప్పుడు డెప్రిషియేషన్ దేని మీద క్లెయిమ్ చేసుకుంటానంటే ఈ 8 lakhs మీదే క్లెయిమ్ చేసుకుంటాను. సో బ్లాక్ ఆఫ్ అసెట్స్లో ఏం చేస్తామంటే టోటల్ అసెట్స్ కాస్ట్ అంతా ఫస్ట్ రాసేస్తాం, దాని నుంచి డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బుక్ వాల్యూ అనుకుంటాం. మళ్ళీ ఏదైనా ఒక అసెట్ కొంటే వెంటనే ఏం చేస్తాం? దానికి యాడ్ చేస్తాం. ఓల్డ్ అసెట్ ఏదైనా సేల్ చేస్తే దానిలో ఏం చేస్తాం? లెస్ చేస్తాం. ఆర్ యూ గెటింగ్? ఇలా ఏదైనా అసెట్ కొంటే బ్లాక్ యాడ్ చేయడం, ఒక అసెట్ సేల్ చేస్తే బ్లాక్లోంచి డిడక్ట్ చేయడం. రిమైనింగ్ బ్లాక్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని మీదే మనం డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోగలం. హోప్ యూ గాట్ ఇట్. హలో, ఆర్ యూ గెటింగ్? ఎస్. సో ఎప్పుడు కూడా దీని మీదే మనం డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన సమ్లో బ్లాక్ ఆఫ్ అసెట్స్ని బేస్ చేసుకుని డెప్రిషియేషన్ కంప్యూటేషన్ వస్తుంది. పాయింట్ ఏంటంటే నేను మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని ఒకటి చెప్పాను, గుర్తుందా? ఏంటది? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అసెట్ సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లికబిలిటీ గురించి చెప్పాను కదా. ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లికబిలిటీ ఈ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్లో రాదు. ఇది ఓన్లీ బ్లాక్ ఎగ్జాస్ట్ అయ్యి లాస్ట్లో ఉండేటప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఒకటి వస్తుంది. ఆ కంప్యూటేషన్ క్యాలిక్యులేషన్ అంతా మీకు సపరేట్గా సార్ చెప్తారు.
ఇప్పుడు మన వరకు అయితే కనుక డిస్కషన్ ఎక్కడ కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అరైజ్ అవ్వదు. ఓకేనా, ఏం రాదు. సో బికాస్ వీఆర్ ఫాలోయింగ్ బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్. వెన్ వీఆర్ ఫాలోయింగ్ బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ ఈ క్యాపిటల్ బేస్డ్ సమ్స్ లో రావు. అర్థమవుతుందా? బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్ కాకపోతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. మీకు గుర్తుందో లేదా? గ్రాస్ సేల్ ప్రాసెస్ మైనస్ బుక్ వాల్యూ capital gain. On that capital gain I have to calculate capital gain tax. Such capital gain tax must be deducted from gross sale process to get what? Net sale process and చెప్పాను explanation. Such explanation is not applicable when we are following which method of depreciation? Block of assess concept. Block of assess concept under the provisions of income tax act. Got it? So block of assess లో always ఇదే process. Cost of all assets minus depreciation, add cost of new assets minus salvage value of old assets. Like that I have to adjust my block every time. Depreciation ఉంటే డిడక్ట్ చేయాలి, న్యూ అసెట్ పర్చేస్ చేసి యాడ్ చేయాలి, ఓల్డ్ అసెట్ సేల్ చేస్తే లెస్ చేయాలి. అలా బ్లాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటుంది, డిక్రీజ్ అవుతుంటుంది, ఇంక్రీజ్ అవుతుంటుంది, డిక్రీజ్ అవుతుంటుంది. కొన్నిసార్లు బ్లాక్లో మొత్తం అన్ని ఏమైపోతాయి? అసెట్స్ సేల్ అయిపోతాయి. అయిపోయి మళ్ళీ ఇంకొక న్యూ అసెట్ పిక్చర్లోకి వస్తుంది. హలో, ఇలా చాలా అడ్జస్ట్మెంట్స్ మీకు ట్యాక్స్లో వస్తాయి. నా వరకు అయితే సమ్లో ఏ బేసిక్ అయితే కావాలో అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక సమ్ చేస్తే మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. సో ప్లీజ్ లుక్ ఎట్ ప్రాబ్లం నెంబర్ 25. 25 ఓపెన్ చేయండి. ఎస్, ప్రాబ్లం నెంబర్ 25. కెన్ ఐ రీడ్ ద క్వశ్చన్? HMR Limited is considering replacing a manually operated old machine with a fully automatic new machine. ఉన్న ఓల్డ్ మెషిన్ సేల్ చేసి మనం న్యూ మెషిన్ ఏం చేయాలనుకుంటున్నాం? పర్చేస్ చేయాలనుకుంటున్నాం. ఓకే, the old machine had been fully depreciated for tax purpose. సెంటెన్స్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే నాకు ఒక ఆన్సర్ చేయాలి. The old machine had been fully depreciated for tax purpose. So the tax book value of old machine is 0. Fully depreciated అంటే మీనింగ్ ఏంటి? మొత్తం డెప్రిషియేట్ అయిపోయింది, ఇంకేం లేదు అంటే టుడేస్ బుక్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఇస్ 0. విచ్ బుక్ వాల్యూ? విచ్ బుక్ వాల్యూ? అకౌంటింగ్ బుక్ వాల్యూ ఆర్ ట్యాక్స్ బుక్ వాల్యూ? ట్యాక్స్ బుక్. బట్ హ్యాస్ అ బుక్ వాల్యూ ఆఫ్ 2,40,000 on 31st March. అంతే. ఇది చూడగానే జనాలకి ఈ నెంబర్ తీసుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ పుట్టేస్తుందో, అవునా కదా? ఏ నెంబర్? బట్ అన్ఫార్చునేట్లీ this is an irrelevant number for us. Which book value this is? Accounting book value. What ఎంత క్లియర్ గా చెప్తున్నాడు? The old machine had been fully depreciated for tax purpose అన్నాడు. అంటే ట్యాక్స్ బుక్ వాల్యూ 0 అయిపోయిందని చెప్పేశాడు. బట్ అకౌంటింగ్ బుక్ వాల్యూ ఎంత ఉందని చెప్పాడు? 2,40,000 on 31st March అన్నాడు. బట్ దాని పేరు అకౌంటింగ్ బుక్ వాల్యూ అని చెప్పలేదు. ఇంప్లాయిడ్ గా చెప్పినట్టే కదా అకౌంటింగ్ బుక్ వాల్యూ అని. ఎందుకంటే ట్యాక్స్ బుక్ వాల్యూ 0 అయినప్పుడు అకౌంటింగ్ బుక్ వాల్యూగా ఈ వాల్యూ పట్టించుకుంటారు. ఈ 2,40,000. Is it relevant for you? No. This is completely irrelevant. మరి ఎందుకు ఇచ్చారు సార్? దట్స్ వాట్ సాడిజం, యు నో. యా, కాబట్టి సాడిస్ట్లకి ఇప్పుడు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి, ఇగ్నోర్ చేయాలి, అవునా కదా? అప్పుడు 2,40,000 ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. ఎగ్జామినేషన్ కాదు, ఈ నెంబర్ని ఇగ్నోర్ చేయాలి. ఓకే, ఎస్. ద మెషిన్ హ్యాస్ బిగన్ causing problems with breakdowns and it cannot fetch more than 30,000 if it is sold in the market at present. ఇప్పుడే సేల్ చేస్తే దానికి 30,000 వాల్యూ వస్తుందంట. ఎందుకంటే దానికి బ్రేక్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయంట. అంటే అసమానం ఆగిపోతుంది మెషిన్. ఓకే, సో అలాంటి మెషిన్ మనకు వద్దు, అమ్మేద్దాం. ఎంత అంటే వాల్యూ 30,000 కన్నా ఎక్కువ రాదంట బయట మార్కెట్లో. ఫీల్ అవుతున్నాం మనం, అవునా కదా? ఎస్, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చదవండి. ఇట్ విల్ హ్యావ్ నో రియలైజబుల్ వాల్యూ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత దీనికి అసలు సాల్వేజ్ వాల్యూ 0. ఒకేసారి 2 మాటలు చెప్పాడు వాడు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో అమ్మితే 30,000 వచ్చిందంట. యూజ్ చేసి 10 years తర్వాత సేల్ చేస్తే ఎంత వస్తుంది? 0 సాల్వేజ్ వాల్యూ వస్తుంది. వాడు బ్రేక్ డౌన్ అవుతుంది అన్నాడు కానీ మెషిన్ పని చేయదు అని చెప్పలేదు. అంటే అప్పుడప్పుడు ఆగుతుంది. అంటే మనం రన్ చేసి దీన్ని రన్ చేసి 10 years తర్వాత సేల్ చేస్తే సాల్వేజ్ వాల్యూ ఎంత? Okay, nice. The company has been offered 1 lakh rupees for the old machine as a trade-in on the new machine, which has a purchase price before allowance for trade-in of 4,50,000. సెంటెన్స్ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ న్యూ మెషిన్ మీరు పర్చేస్ చేస్తే ఓల్డ్ మెషిన్ ని ఎక్స్చేంజ్ కింద తీసుకుంటారంట. యూ నో ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ ట్రేడ్-ఇన్, రైట్? ఓల్డ్ మెషిన్ ని ఎక్స్చేంజ్ తీసుకుంటాడు. ఎంత ప్రైస్ కడతాడంటే దీనికి వాల్యూ
వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బయింగ్ న్యూ మెషిన్ 1 lakh. అయితే బిఫోర్ అలవెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అంటే అసలు ఈ 1 lakh ని అడ్జస్ట్ చేయక ముందు అసలు న్యూ మెషిన్ కాస్ట్ అని చెప్తున్నాడు 4 lakh. అంటే మన దగ్గర నుంచి ఎంత మనీ తీసుకుంటాడు 3,50,000. అంటే మనకు ఓల్డ్ మెషిన్ సేల్ వాల్యూ ఎంత 1 lakh. ఎవరికి సేల్ చేస్తున్నట్టు ద సప్లయర్ ఆఫ్ న్యూ మెషిన్. నాకు చెప్పండి, మీకు ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఓల్డ్ మెషిన్ బయట మార్కెట్లో సేల్ చేయొచ్చు 30,000, లేదంటే సప్లయర్కి సేల్ చేయొచ్చు 1 lakh ఎక్స్చేంజ్ కింద. మనం చాలా తెలివైన వాళ్ళం కాబట్టి వెంటనే ఓల్డ్ మెషిన్ బయట అమ్మేస్తాం ఫస్ట్ 30,000. అవునా కాదు? హలో, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, యూ నో దట్ వీ హ్యావ్ అ ఫార్మెట్. స్టెప్ నెంబర్ 1 ఫర్ రిప్లేస్మెంట్ పర్పస్, కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్ మైనస్ ఎన్ఎస్పి ఆఫ్ ది ఓల్డ్ మెషిన్. అంటే ఏంటి? సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్. సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ది ఓల్డ్ మెషిన్ అనగానే ఓల్డ్ మెషిన్ ఎంతకు అమ్ముతున్నాను 30,000 నువ్వు తీసుకున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? ఆ మెషిన్ నీది కాదు కాబట్టి 30,000 తీసుకున్నట్టు. అదే నీదైతే ఎంతకు తీసుకుంటావు? నీదే ఆ మెషిన్ అయితే నువ్వు ఎంతకు అమ్ముతావు? 1 lakh. తెలివైన వాడు ఏం చేస్తావు? ఆ మెషిన్ తీసుకెళ్ళి సప్లై దగ్గరికి వెళ్ళి ఎంత ఇస్తామని అడుగుతావు. ఆ ₹1,00,000. ఓకే డన్, ₹1,00,000 తీసుకో. బయట అమ్మితే 30,000 వస్తుంది, నీకు అమ్మితే 1 lakh వస్తుంది. కాబట్టి నేను 3,50,000 నీకు కడితే చాలు, చాలా కంఫర్టబుల్ పొజిషన్. am I right or wrong? Now you please tell me, according to you, the salvage value of the old machine today is that 30,000 or 1 lakh? మరి ఆ 30,000 ఎందుకు ఇచ్చాడు? that is number 2. అర్థమైందా? that is also irrelevant. Okay, excess information not required. నీకు ఏం కావాలో అది మాత్రం ఏరుకోవాలి ఇక్కడ. అవునా కదా? హలో, రోడ్డు మీద వెళ్తున్నావు, బంగారం కాయిన్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి. అక్కడే పక్కనే దాంతోపాటు రాగి కాయిన్లు కూడా ఉన్నాయి. ఏ వేరుకుంటావు? బంగారమే. అవునా కదా? కాయిన్లు రా, బంగారం కాయిన్లు, రాగి కాయిన్లు రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి. ఎవరో లైన్ ఎట్టి ఒక 2-3 కిలోమీటర్లు ఉన్నాయి. నీ దగ్గర బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్ని పక్క వేసేస్తావు. ఎఫ్ఎం బుక్ కూడా వేసేస్తావు. అవునా కదా? ఎఫ్ఎం బుక్ లేదు, కాస్టింగ్ బుక్ లేదు, పక్కన పడే. ఫస్ట్ ముందు ఇంచుమించుగా 10 కోట్లు కాయిన్లు వేసేసుకున్నా లోపల సీఏ లేదు, బిఏ లేదు. వాట్ యూ సే? ఎస్. సో వెంటనే టగటగా ఏరుకుంటావు. ఏం ఏరుకుంటావు? రాగి కాయిన్లా? ఏం కాయిన్లు? గోల్డ్ కాయిన్లు. అలాగే మనకి ఆ గోల్డ్ కాయిన్ లాంటిది మన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. నీకు ఏం కావాలో అది మాత్రమే ఏరుకోవాలి. నీ సమ్కి ఏం కావాలో అది మాత్రమే గ్యాదర్ చేసుకోవాలి. సమ్ సాల్వ్ చేయాలి, ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చేయాలి, బయటకు వచ్చేయాలి. తర్వాత సర్టిఫికేట్ చూసుకుంటే రిజల్ట్ చూసుకుంటే అందులో మనం పాస్ అని చూసుకోవాలి. వాట్ యూ సే? ఎస్. ప్లీజ్ టెల్ మీ నౌ, వాట్ ఈస్ రెలవెంట్ వాల్యూ హియర్? ఇస్ ఇట్ 30,000 or 1 lakh? నౌ let me ask you, the salvage value of the old machine today 1 lakh. Simple, close. Now further, the company follows straight line method of depreciation, but for tax purposes written down value method of depreciation at rate 7.5% is considered. That this is the only machine in the block of assets. ఒక్కసారి మళ్ళీ పారాగ్రాఫ్ చదువుతున్నాను చూడు. Further, the company follows straight line depreciation method, but for tax purpose written down value method depreciation at the rate 7.5% is considering that this is the only machine in the block of assets. ఇది ఒక్కటే మెషిన్ ఉందంటే బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో, ఏమీ లేవంట. ఆర్ యూ గెటింగ్? నౌ టెల్ మీ, ఏ మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్ రెలవెంట్ ఇప్పుడు మనకి? WDV ఆర్ SLM? మరి SLM ఏంటి? అకౌంటింగ్ పర్పస్. ఐ డోంట్ కేర్ అబౌట్ అకౌంటింగ్ డెప్రిషియేషన్. SLM I care about what? WDV. Oh yeah. They said the block of assets. We are following block of assets concept and we have only one machine under this block of assets. ఈ ఒక్కటే మెషిన్ ఉందంట, ఓల్డ్ మెషిన్. దాన్ని కూడా ఏం చేస్తాం మనం? సేల్ చేస్తాం. సేల్ చేయడం పక్కన పెట్టి ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు ఇంకా న్యూ మెషిన్ కొనలేదు. బుక్ వాల్యూ ఎంత ఉంది? ఓల్డ్ మెషిన్ బుక్ వాల్యూ ఎంత ఉంది? బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో బుక్ వాల్యూ ఎంత ఉంది? గట్టిగా. ఇంక వేరే అసెట్స్ ఏం లేవు అంటే దాని అర్థం ఏంటి? బుక్ వాల్యూ జీరోనే కదా. దే సెడ్ ద ట్యాక్స్ బుక్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఇస్ బికాస్ విచ్ ఇస్ ఫుల్లీ డెప్రిషియేటెడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. అంటే బుక్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఇస్ 0. అవునా కాదా? హలో, ఎస్. ఇప్పుడు ఏం చేస్తాం? 0 అనుంది ఆల్రెడీ బుక్ వాల్యూ, మైనస్ ఏం లెస్ చేస్తాం? సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ ఎంత? 1 lakh. మైనస్ 1 lakh అవుతుంది. ప్లస్ ఏదైనా మెషిన్ అమ్మితే సేల్ చేసినప్పుడు లెస్ చేయమన్నాను, మెషిన్ కొంటే ఏం చేయమన్నాను? యాడ్ చేయమన్నాను. లెస్ అని చెప్పి సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ అన్నాడు 1 lakh. ప్లస్ కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్ ఎంత? అలా కాదు, కాస్ట్ చెప్పి రాసేయాలి. 4,50,000. అప్పుడు ఎంత ఉంటుంది? ఇంకా
దట్స్ వాట్ డెప్రిషియేషన్ బేస్ యాక్చువల్లీ. దాని మీదే మనం డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి బ్లాక్ ఆఫ్ అసెస్లో. నేను అది క్యాలిక్యులేషన్ చెప్తాను, మాట్లాడుకుందాం. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ పాయింట్ మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఓకే, గివెన్ బిలో ఆర్ ది ఎక్స్పెక్టెడ్ సేల్స్ అండ్ కాస్ట్ ఫ్రమ్ బోత్ ఓల్డ్ అండ్ న్యూ మిషన్. ఓల్డ్ మిషన్, న్యూ మిషన్ సేల్స్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్, డెప్రిషియేషన్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత పీబీడీ వచ్చేసింది. పీబీడీ అంటే ఏంటమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దాని నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 30% ఎడక్ట్ చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరైవ్ అయ్యాడు. ఓకే, ఫ్రమ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ వెదర్ ఓల్డ్ మెషిన్ షుడ్ బి రిప్లేస్డ్ ఆర్ నాట్. ఇఫ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ 10%, ఇగ్నోర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇగ్నోర్ చేయమని వాళ్ళే చెప్పేశారు. ఓకే ఓకే, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని ఇగ్నోర్ చేస్తూ మనం సమ్ని ఎలా సాల్వ్ చేయాలి? దట్స్ ద క్వశ్చన్. Shall we start? Problem number 25. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పారు మీకు నేను? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏంటది? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అని చెప్పాను, గుర్తులేదా? ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఓకే, calculation of present value of incremental cash outflows, particulars amount rupees. Cost of the new machine, how much it is? 4,30,000, right? Minus salvage value of old machine. ఎంతకు సేల్ చేస్తాం ఓల్డ్ మెషిన్? అంటే మన నెట్ అవుట్ఫ్లో ఎంత? ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో, రైట్? ఇప్పుడు స్టెప్ నెంబర్ 2లో ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ బేస్ ఫర్ డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ బేస్ క్యాలిక్యులేట్ చేస్తాను యాజ్ పర్ బ్లాక్ ఆఫ్ అసెస్ కాన్సెప్ట్. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనం ఇలాంటిది క్యాలిక్యులేట్ చేయలేదు, అవునా కాదా? బేస్ ఫర్ డెప్రిషియేషన్ మనకు తెలిసింది ఏంటంటే డెప్రిషియేషన్ ఎస్ఎల్ఎం డబ్ల్యూడివి అని టక్ మనం క్యాలిక్యులేట్ చేయడం. బట్ దిస్ టైమ్ వీఆర్ యూసింగ్ బ్లాక్ ఆఫ్ అసెస్, న్యూ వన్ హియర్. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ బేస్ ఫర్ డెప్రిషియేషన్? ముందు బుక్ వాల్యూ ఆఫ్ బ్లాక్. మన బ్లాక్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి? ఒకే ఒక అసెట్, ఓల్డ్ అసెట్. బుక్ వాల్యూ ఆఫ్ block of assets, old machine only, right? Only old one machine, that is old machine only, and the such book value of old machine is how much? Nil కదా. మన బ్లాక్లో ఎంత వాల్యూ ఉంది? నిల్ వాల్యూ ఉంది. నిల్ వాల్యూ ఉన్నప్పుడు వెంటనే ఒక న్యూ మెషిన్ పర్చేస్ చేస్తాం, అలాగే రాదు. ముందు ప్లస్ యాడ్ చేసి తర్వాత మైనస్ చేద్దాం, బెటర్గా ఉంటుంది. న్యూ మెషిన్ కొనగానే ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ది న్యూ మెషిన్ యాడ్ చేయాలి. ఎంత? 4,30,000. యాడ్ ఇట్, ఐల్ గెట్ 4,30,000. మరి ఓల్డ్ మెషిన్ మనం ఏం చేస్తున్నాం? సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషిన్ చెప్పండి, ఎంత? 30,000, 1 lakh? 1 lakh. 1 lakh లెస్ చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది? దిస్ ఇస్ ద బేస్ ఫర్ డెప్రిషియేషన్. దీని మీదే డబ్ల్యూడివి ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 7.5%. ఎవరు చెప్పారు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, బేస్ ఫర్ డెప్రిషియేషన్. On this base only I have to claim depreciation. ఓకే, డెప్రిషియేషన్ ఒక ఇయర్కి మారిపోతుందా లేదా? ఎన్ని ఇయర్స్ డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాలి మనం?
చూడు ఎన్ని ఇయర్స్ ఉంది లైఫ్, 10 ఇయర్స్ డెప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం, అవునా కాదా? ప్లస్ డెప్రిషియేషన్ ఫర్ ఇయర్ 1 ఎంత పర్సెంటేజ్ అంటే 7. యూ బెటర్ డూ వన్ థింగ్, ఇది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన అంత అన్నెసరీ క్యాలిక్యులేషన్, డైరెక్ట్గా స్టేట్మెంట్లో తీసుకోవడం బెటర్. 2 సార్లు రాయాలి, లేదంటే అవే నెంబర్స్ మనం, అర్థమవుతుందా? ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. స్టెప్ నెంబర్ 3, యాక్చువల్లీ మనకి ఇంక్రిమెంటల్ పీబీడిటీ అని ఒకటి ఉంది, గుర్తుందో లేదో, అది కావాలి మనకి ఇప్పుడు. ఇంక్రిమెంటల్ పీబీడిటీ అరైవ్ అయితే దాని నుంచి మనం ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి అరైవ్ అయి డిస్కౌంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎవ్రీ ఇయర్ సిఎఫ్ఐడి మారిపోతుంది బికాస్ డెప్రిషియేషన్ డిఫర్ అవుతుంది కదా. వాట్ యూ సే? ఇందరికి ఫార్మాట్ చెప్పాను చూడండి ఒకసారి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. స్టెప్ నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్. హౌ టు క్యాలిక్యులేట్ దట్? పీబీడిటీ ఆఫ్ న్యూ మెషిన్ మైనస్ పీబీడిటీ ఆఫ్ ఓల్డ్ మెషిన్. ముందు పీబీడిటీ ఆఫ్ న్యూ మెషిన్ అండ్ పీబీడిటీ ఆఫ్ ఓల్డ్ మెషిన్ అరే వై, దాని నుంచి మనం ఇంక్రిమెంటల్ పీబీడిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? పీబీడిటీ ఆఫ్ న్యూ మెషిన్, యాక్చువల్లీ న్యూ మెషిన్ పీబీటీ ఎంత చూడు, న్యూ మెషిన్ పీబీటీ ఎంత? 3,24,000 పీబీటీ న్యూ మెషిన్, సారీ న్యూ మెషిన్ అంతా 3,87,250. పీబీటీకి ఏం యాడ్ చేస్తే పీబీటీ వస్తుంది? డెప్రిషియేషన్. ఎంత డెప్రిషియేషన్? 41,500. ఎంత? 4,28,750 less PBDT of old machine. ఓల్డ్ మెషిన్ పీబీటీ ఎంత? 3,24,750 ప్లస్ డెప్రిషియేషన్. యాడ్ ఇట్ 48. డిడక్ట్ ఇట్. దిస్ ఇస్ మై ఇంక్రిమెంటల్ పీబీడిటీ. దీని నుంచి ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం, బట్ ఎవ్రీ ఇయర్ సిఎఫ్ఐడి డిఫర్ అవుతుంది. డూ యూ థింక్ దట్ డెప్రిషియేషన్ హియర్ same for every year? Now when we are following WDB, definitely the depreciation differs from 1 year to another year, right or wrong? అండ్ కొంతమందికి ధర్మ సందేహం రావచ్చు, సార్ ఎందుకు ఎంత కష్టపడుతున్నావు, మాకు ఫస్ట్ స్టెప్ ఒకటి చెప్పు, ఇంకో మెథడ్ చెప్పావు, సిఎఫ్ఐడి విత్ న్యూ మెషిన్ మైనస్ సిఎఫ్ఐడి విత్ ఓల్డ్ మెషిన్. ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది, పైన డెప్రిషియేషన్ ఉంది. పిఏటికి డెప్రిషియేషన్ యాడ్ చేసి సిఎఫ్ఐడి క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మీరు ఇంక్రిమెంటల్ సిఎఫ్ఐడి క్యాలిక్యులేట్ చేసేచ్చు కదా. అలా చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ బాక్స్ లో ఇచ్చిన డెప్రిషియేషన్ యాజ్ పర్ ది ప్రావిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, యాజ్ పర్ ఎస్ఎల్ఎం. ఎస్ఎల్ఎం మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్, ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. మరి బాక్స్ లో ఇచ్చిన డెప్రిషియేషన్ ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ లాస్. మరి ఏది తీసుకోవాలి మనం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. కాబట్టి అక్కడ ఉన్న డెప్రిషియేషన్ మీరు టచ్ కూడా చేయకూడదు, అర్థమవుతుందా? దట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ యూ. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మొత్తం మనకి? 10 years కదా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఓకే, డెప్రిషియేషన్ యాడ్ చేయాలి కదా మనం, పీబీడిటీ కావాలి కదా. మరి లెస్ చేయాలంటే డెప్రిషియేషన్ ముందు యాడ్ చేయాలి కదా ఓల్డ్ది. దిస్ ఇస్ నాట్ ట్యాక్స్ పర్పస్ డెప్రిషియేషన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుకున్నట్టు కాదన్న. ఎన్ని ఇయర్స్ ఇక్కడ? 10 years పర్టికులర్స్ ఇయర్ 10 years రాయాలయ్యా. 1 2 3 4 5 6 7 8 9 10. మీ అందరికీ బాగా తెలుసు ఏంటది?
కాదు చూద్దాం. ఇంక్రిమెంటల్ పీబీడిటీ ఎంత? ఫస్ట్ ఇయర్ ఎంత? ఏ ఇయర్ అయినా సేమ్ కదా, ఎంత? ఎవ్రీ ఇయర్ 80,000. వాట్ యూ సే? 80,000, 80,000, 80,000 సేమ్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు ఎవ్రీ ఇయర్ అలా సపరేట్ రాస్తున్నారు? బస్ డెప్రిషియేషన్ మొత్తం పొజిషన్నే మార్చేద్దాం, అవునా కదా? మార్చేస్తుంది మొత్తం. ఏంటిది? పీబీడిటీ, ఇంక్రిమెంటల్ పీబీడిటీ మైనస్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్. ఇక్కడ డెప్రిషియేషన్ 7.5% ఏ వాల్యూ మీద అప్లై చేయాలి? బేస్. ఎంత బేస్? 3,50,000. దాని మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 7.5%. అప్లై చేయి. 26,000. అది లెస్ ఇమీడియట్గా ఎంత వచ్చింది ఇంకా? అయ్యా బ్యాలెన్స్ వచ్చింది కదా, అది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ డబ్ల్యూడివి అన్నట్టు. మళ్ళీ దాని మీద 7.5% అప్లై చేయి. 280, 281. నెక్స్ట్ 22,460. నెక్స్ట్ 20,776. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ చేసే, ₹1 అటు ఇటుగా పట్టించుకోమాకండి. 19,217. నెక్స్ట్ 17,539. ₹1 ఎక్స్ట్రా ఉందని, తక్కువ ఉందని ఫీల్ అవ్వద్దు. 17,539 కరెక్టేనా? చెక్ చేయి. 17,776. ఓకే. నెక్స్ట్ 16,440. నెక్స్ట్ 15,210. 69. నెక్స్ట్ 13,014. ఓకే, వదిలేండి అలా. మొత్తం ఎన్ని ఇయర్స్ డెప్రిషియేషన్ క్లెయిమ్ చేశారు? తర్వాత ఏదో డబ్ల్యూడివి వచ్చి ఉంటుందిగా మీకు, దాన్ని అలా పక్కన పెట్టండి. బ్లాక్లో క్లోజింగ్ వాల్యూ అది. ఓకే వాల్యూ. ఇప్పుడు దీని తర్వాత ఈ డెప్రిషియేషన్ మనం ఏం చేయాలి? లెస్ చేసాం కదా, లెస్ చేస్తే ఏమొస్తుంది? ఇంక్రిమెంటల్ పీబీటీ లేదండి చెప్పండి ఎంత? 53,000. 53,750. ట్యాక్స్ రేట్ ఎంత? 30%. అంటే 70% పిఏటి అప్లైడ్. 37,025. ఓకే, డెప్రిషియేషన్ యాడ్ చేయి. యాడ్ ఇంక్రిమెంటల్ డెప్రిషియేషన్ 26,250. యాడ్ చేయి. ఐల్ గెట్ ఇంక్రిమెంటల్ సిఎఫ్ఏడి 63,875. ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంతా చూడు. ఏ రేట్ ఇది? 10% కదా. ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే 0.909. దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ ఫ్లోస్ 58,062. ఈ పాటికి నీకు మ్యాటర్ అర్థమై ఉండాలి. ఏమర్థమైంది? ఇవన్నీ మిగతా మీరు చేయాలని. ఓకేనా? చేస్తారు మీరు. అది అయిపోయిన తర్వాత 4th స్టెప్ నేను చెప్తాను. ఓకే, కాపీ. రిమైనింగ్ ఇయర్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే తర్వాత నేను మాట్లాడతాను. ఓకే.